ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. మన వేదాంత భక్తి ప్రవచనం ఛానల్లో మనం చదువుకుంటున్నటువంటి వేదములు అనేటువంటి విషయాన్ని గురించి చూసినట్టయితే ఈ 4వ భాగంలో ఏం చెప్పారు అంటే శబ్దము సృష్టి అనేటువంటి విషయాలకు వస్తాయి. మన ఆధునిక విజ్ఞానం ప్రకారం అసలు శబ్దం అంటే ఏంటి అంటే ప్రకంపనం. అణు విజ్ఞాన శాస్త్రం ఐన్స్టీన్ సిద్ధాంతం అణురూపంలో పదార్థం అంతా ఒక్కటే అని చెప్పాయి. ఇది వేదాంతంలోని అద్వైతానికి సూచన. కానీ వస్తువులన్నీ కళ్ళకి వేరువేరుగా కనపడతాయి. దీనికి కారణం ప్రాథమికమైనటువంటి శక్తి వివిధ ప్రదేశాల్లో వేరువేరు వేగాలతో ప్రకంపించడం వల్ల అట్లా కనపడుతుంది. సో ఈ ప్రకంపనం అనేటువంటి దానివల్ల శబ్దం పుడుతుంది. దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే శబ్దం రావాలి అంటే ప్రకంపనం ఉండాలి. ప్రాథమిక శక్తి యొక్క ప్రకంపనలు వేరు వేరు వేగాలతో సంభవించడం వల్ల విశ్వ సృష్టి జరిగింది అన్నటువంటి శాస్త్రవాదము, అలా కాకుండా పరమాత్ముని శ్వాస మూలంగానే విశ్వ సృష్టి జరిగిందనే వేదవ్యాఖ్యము రెండూ కూడా పొంతన కలిగి ఉన్నాయి. అంటే మానవుల్లోనూ మృగాల్లోనూ ఆరోగ్యానికి అనుభూతులకి అసలు మూలం ఏంటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఊపిరి శరీరంలోని వివిధ నాడుల్లో ప్రసరిస్తూ ప్రకంపనలు పుట్టిస్తూ ఉంటుంది. ఇదే ఆరోగ్యానికి లేదా అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. యోగాభ్యాసం చేయడం వల్ల నాడుల ద్వారా ఊపిరి ప్రసారాన్ని నియమబద్ధం చేస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి సందర్భాల్లో రక్తనాళం తెగినా కూడా రక్తస్రావం జరగదు. యోగులు గుండెని నాడిని స్తంభింపజేసి భూమిలో సమాధి స్థితిలో ఉండగలరు. పాము విషం కానీ తేలుకుట్టినా కానీ వారిని ఏమాత్రము కూడా బాధించవు. వాళ్ళు మామూలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియమబద్ధం చేయగలడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. అలా దేహం సజీవంగా ఉండడానికి మాత్రమే ఊపిరి యొక్క అవసరం పరిమితం కాదు. మనస్సు మానసిక ఆరోగ్యం కూడా దీని మీద కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మన భావాలన్నింటికీ మూలమైనటువంటి మనస్సు, జీవశక్తికి మూలమైనటువంటి ప్రాణము ఒకటే అవడం. నాడుల ప్రకంపన వల్లే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన కానీ లేదా అనారోగ్యకరమైనటువంటి ఆలోచన కానీ కలగడానికి కారణం అవుతుంది. ఇది మనందరికీ కూడా అనుభవం అయ్యే ఉంటుంది. భగవత్ సాన్నిధ్యాన్ని అనుభూతికి తెచ్చే ప్రదేశంలో కానీ మానసిక ప్రశాంతిని కలిగించేటువంటి సత్పురుషుని సమక్షాన కానీ ప్రాణం ఎలా ఉంటుంది? కోపం కానీ ఉద్వేగం కానీ కలిగినప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది? ఈ రెండు పరిస్థితుల్లోనూ శ్వాస తీరు వేరువేరుగా ఉంటుంది కదా. అంటే రకరకాల ఆనంద సమయాల్లో కానీ సంతోష సమయాల్లో కానీ కూడా శ్వాస అనేది వివిధ రీతుల్లో ఉంటుంది. అలా ధార్మిక అభ్యాసాల వల్ల కానీ భజన వల్ల కానీ కలిగే ఆనందానికి ఇంద్రియ సంతృప్తి వల్ల కలిగే ఆనందానికి తేడా ఉంటుంది. సాధారణంగా ఉచ్చస్థితికి చెందిన ఆనందం కలిగినప్పుడు నిశ్వాసం కూడా నాసికాపుటం ద్వారా అంటే కుడి నాసికాపుటం ద్వారా జరుగుతుంది. కేవలం ఇంద్రియ సుఖం ఉన్నప్పుడు ఎడమ నాసికాపుటం ద్వారా జరుగుతుంది. మనస్సులో ఉన్నతమైనటువంటి భావాలు కలిగినప్పుడు ఇంద్రియాలన్నీ కూడా దాని మీద కేంద్రీకృతమవుతాయి. అటువంటిప్పుడు ఊపిరి నెమ్మదిగా లయబద్ధంగా రెండు నాసికాపుటాల ద్వారా సాగుతుంది. దేని గురించి చింతిస్తుందో దానిలో భావం లీనమైపోయినప్పుడు ఊపిరి నిలిచిపోతుంది. మనస్సు ఆలోచించడం మానేస్తుంది. అయినా కూడా ప్రాణి మాత్రం సజీవంగానే ఉంటుంది. అప్పుడే జ్ఞానము లేదా శుద్ధ చైతన్య స్థితి అనేది జీవుని ఆవేశిస్తుంది. కాబట్టి జీవుని భౌతిక దేహము ఎరుక కలిగి ఉండడం అంటే చైతన్యము కూడా ఊపిరి యొక్క శక్తి వల్ల సృజింపబడ్డవే. దానిపైనే అవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఊపిరి ఆడడం ఆగగానే అవన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఊపిరి ఆడడం అంటే ఏంటంటే మనస్సులోని ప్రకంపనాలని నియమబద్ధం చేయడమే.